హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫెరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినోమినా? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. సో వేవ్ ఆప్టిక్స్ చాప్టర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మిగతా ఇంపార్టెంట్ 4 మార్క్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకా బ్లూ ప్రింట్లోకి వెళ్ళిపోయి మనం రెగ్యులర్ ఫార్మాట్లో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. బ్లూ ప్రింట్ చూస్తే కనుక క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 2లో 12th క్వశ్చన్ అనేది మనకి వేవ్ ఆప్టిక్స్ సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ చూస్తే డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినోమినా? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. ఎస్, రెండింటికి ఎస్ అనేది చెప్పాలి స్టూడెంట్స్. ఆన్సర్ ఎస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఒబేడ్. సో ఇంటర్ఫెరెన్స్ జరిగినప్పుడు, డైఫ్రాక్షన్ జరిగినప్పుడు, సపోజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ తీసుకుందాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం అయినప్పుడు మనకి బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి. అండ్ ఎక్కడ ఇది స్క్రీన్లో. అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగింది ఒక ప్లేస్లో. స్క్రీన్లో ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అయితే ఇక్కడ డిస్ట్రక్టివ్, ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అయితే ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ మనకి బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ వచ్చిన తర్వాత మనకి బ్రైట్ ఫ్రింజెస్ ఉండవు, డార్క్ ఫ్రింజెస్ ఉంటాయి. ఎందుకంటే మినిమం ఇంటెన్సిటీ ఆల్మోస్ట్ జీరో, మినిమం కాదు కానీ జీరో ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది అంటే కనుక నార్మల్గా ఓవరాల్గా ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి. మనం ఇవన్నీ యాడ్ చేసి చూస్తే కనుక ఓవరాల్గా ఎనర్జీస్ కాన్స్టెంట్ అనమాట. జస్ట్ ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఎక్కువ ఎనర్జీ, ఇక్కడ తక్కువ ఎనర్జీ, మళ్ళీ ఇక్కడ ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఇక్కడ తక్కువ వస్తుంది. ఇదంతా కూడా రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది తప్పించి ఓవరాల్గా మనకి ఎనర్జీ అనేది కాన్స్టెంట్ స్టూడెంట్స్. ఇంటర్ఫరెన్స్లో కానీ డైఫ్రాక్షన్లో కానీ. సో అదే మనం రాస్తాం అనమాట. ఇంటెన్సిటీ బీయింగ్ మినిమం, డార్క్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. అండ్ దిస్ ఇంప్లైస్ దట్ ఇన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ సింప్లీ రీడిస్ట్రిబ్యూటెడ్. ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక దగ్గరికి గొప్పగా ఉంటుంది, ఒక దగ్గర ఉండట్లేదు, అంతే. ఓకేనా స్టూడెంట్స్? సో ఫైనలీ మన కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ కాదు, డిస్ట్రాయ్ కాదు అనేది యాక్సెప్టబుల్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చినప్పుడు ఇంటర్ఫరెన్స్ కేసులో చూసుకుందాం అనుకోండి, మనకి ఐఆర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఐఆర్ ఈక్వల్ ఫార్ములా 4I0 cos square 5/2. ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? 5 మీద, యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? యాంగిల్ మీద మనకి ఇది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, cos square 5/2 ఒక యావరేజ్ వచ్చేసి ఏమవుతుంది అంటే కనుక మనకి 1/2 అవుతుంది అనమాట. సో ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4I0 ఇంటూ 1/2. ఫైనలీ 2I0 అనమాట. ఇంటెన్సిటీ, రిజల్టెంట్ ఇంటెన్సిటీ వచ్చేసి 2I0. అంతే. అదే 2I0లో ఇక్కడ ఒకసారి ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అనమాట. సో రిజల్టెంట్ మనం రెండు వేవ్స్ని కలుపుతున్నాం. రెండు వేవ్స్ కొన్న ఒక్కొక్క వేవ్ కొన్న ఇంటెన్సిటీ I0 అనుకుంటే రెండింటి కలిపితే 2I0 కదా. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ అంతే అనమాట. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Don't forget to subscribe the channel. Have a nice day. Like the video if you like the explanation. Share with your friends and comment below if you have any doubts. Bye bye students.